ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సత్యసాయి జిల్లాలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. ఖమ్మం జిల్లా శంబాల పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం మరియు ఆత్మజ్ఞానం. కోనసీమ జిల్లా కూర్మాపురం గ్రామంలో ఘనంగా జరిగిన ఇంటింట ధ్యాన ప్రచారం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో 7 రోజుల సప్తాహ ధ్యానం. కర్ణాటక బీదర్ లోని దోర్లాండ్ పబ్లిక్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా కాట్నేకాల్వ గ్రామంలో సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమం మరియు మహాకర్ణ శాకాహార ర్యాలీ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిప్పల ప్రసాద్ పాల్గొని సంగీతనాదం చేశారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిప్పల ప్రసాద్ గారి సంగీతంలో ధ్యానులందరూ ఎంతో అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. అనంతరం మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. కాటిగాని కాలువ మాస్టర్స్, అనంతపురం రంగనాయకులు, ఉమాదేవి మాస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ నగరంలోని దోర్లాండ్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు ధ్యానం మరియు మొక్కల ఆధారిత జీవన శైలి తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కోనసీమ జిల్లా ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాలలో 108 సోమవారాలలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 64వ సోమవారం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహించి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారిచే ఆత్మజ్ఞాన శిక్షణ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, ధ్యానులు పాల్గొన్నారు. ఇంటింట ధ్యాన ప్రచారం మరియు స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ అద్భుతంగా జరిగింది. నేనే ఆ దైవము, నేను శరీరం కాదు, నేను ఆత్మ అని ఒప్పుకోవాలి. ఎందుకంటే భగవద్గీత ఏం చెప్తుందంటే యద్భావం తద్భవతి. నేను దేవుడు అన్నప్పుడు మన శక్తి అనంతంగా ఉంటుంది. నేను మానవుడు అన్నప్పుడు ఆ శక్తి దిగజారిపోతుంది. ఏదైనా కావాలంటే మనం ఎవరిని కోరుకుంటాం? భగవంతుణ్ణి, దేవుణ్ణి. ఎలా కోరుకుంటాం? మన ఆత్మనే కదా. అంటే ఈ భగవంతుడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు, బయట లేదు కదా. లోపల ఉన్న భగవంతుణ్ణి కలవాలి అంటే ధ్యానమే మార్గం, వేరే మార్గం లేదు. ఈ బయట ప్రపంచమంతా కూడా కనిపించే ప్రపంచం. అంతర్ ప్రపంచాన్ని చూడాలంటే ఈ దివ్య నేత్రంతో చూడాలి. ఈ కళ్ళతో అంతర్ ప్రపంచాన్ని మనం చూడలేము.
ఆ అంతర్ప్రపంచాన్ని దర్శించాలంటే ధ్యానం అనేది మార్గం. సరే, దేవుడు ఉన్నాడో లేదో, దేవుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అదంతా పక్కన పెడతాం. ఇప్పుడు భౌతిక జీవితం ఉంది మనకు. ఈ జీవితంలో మనకి ఏం కావాలి? మీరు దేవాలయానికి వెళ్తారు, ఏం వేడుకుంటారు? అప్పుడు మీకేం అవసరమో అది వేడుకుంటారు. ఆరోగ్యం లేని వాళ్ళు ఆరోగ్యాన్ని కోరుకుంటారు, డబ్బు లేని వాళ్ళు డబ్బును కోరుకుంటారు, పెళ్లి కాని వాడు పెళ్లి కావాలని కోరుకుంటాడు, పిల్లలు లేని వాళ్ళు కదా. దేవుడు ప్రత్యక్షమైన మన కోరుకోవడానికి జ్ఞానం కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానమే మనకు ఆనందాన్ని ఇస్తుంది. అందుకే మన గురువు ఏం చెప్పాడు? ధ్యానము ద్వారా జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి? తెలియనిది తెలుసుకోవటమే జ్ఞానము. మనం అందరం ఇంతకాలం ఎలా జీవించామంటే, నేను శరీరము, నీ కళ్ళకు కనిపించే ప్రపంచమే, ఇంకా ఏమీ లేదు అనుకుని జీవించాం. ఇప్పుడు ఏమనుకుంటున్నాం? లేదు, నేను శరీరం కాదు, నేను ఆత్మ, నాకు ఈ కళ్ళతో కనిపించనిది ఇంకొక ప్రపంచం ఉంది అని ఒప్పుకుంటున్నాం. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర మార్గదర్శకత్వంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సమక్షంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ మెడిటేషన్ స్పేస్ లో 7 రోజుల సప్తాహ ధ్యాన కార్యక్రమంలో భాగంగా 6వ రోజు అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ జ్ఞానేశ్వరరావు గారి సమక్షంలో 7 రోజుల పాటు ధ్యాన సప్తాహం పేరుతో జరుగుతున్న అఖండ మౌన ధ్యానం నేటితో 6వ రోజును దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 6 రోజుల నుండి జ్ఞానేశ్వరరావు గారు ఎలాంటి ఆహారం లేకుండా, కాలకృత్యాలకు సైతం లేవకుండా అఖండంగా ధ్యానంలో కూర్చున్నారు. ఈ ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుద్ధ సాత్విక శాకాహార భోజనం గురుప్రసాదం పేరుతో అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు వేడుకలను జూలై 10 ఉదయం 11 గంటల నుంచి ఒకరు వారి వారి ధ్యాన అనుభవాలను పంచుకోనున్నారు. ఈ ముగింపు వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా గురుస్థాన్ టీం తెలియజేసింది. ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం కాలేజీ గ్రౌండ్ నందు శ్రీ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారిచే 86వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 3వ రోజు ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారు ఎంతో చక్కగా జ్ఞానబోధ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ధ్యానులు పాల్గొన్నారు. అందరికీ యజ్ఞ ప్రసాదం అందజేశారు. అవకాశాల నుంచి బయటపడాలంటే ఫస్ట్ ఆత్మానాత్మ వివేకం కావాల్సి ఉంటుంది. అర్జునునికి ఆ మోహం ఎందుకు కమ్మింది అంటే అజ్ఞానం వల్లే కమ్మింది. జ్ఞానం అంటే మోహం వచ్చే అవకాశం లేదు. తన స్వధర్మాన్ని దిగ్విజయంగా చేయగలిగేవాడు. ఎలా ఆ స్వధర్మాన్ని పరధర్మంగా భావించాడు అంటే అజ్ఞానం వల్లే స్వధర్మాన్ని పరధర్మంగా భావించాడు. అది నా స్వధర్మము అని తెలిసింటే భయం వచ్చేకి లేదు, బాధ కలిగే అవకాశం లేదు. ఆ బాధ భయము అర్జునికి కలిగింది అంటే ఆ మోహం కమ్మింది అంటే అజ్ఞానం వల్లే కమ్మింది. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడమే సాంఖ్యం అంటే, ఉన్నది ఉన్నట్టుగా చూడడమే సాంఖ్య జ్ఞానము. ఇంతవరకు సాంఖ్య జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చాడు. నువ్వు శరీరాన్ని కాదు, మనోబుద్ధులు కాదు, చిత్త అహంకారాలు కాదు, నువ్వు వీటికి సాక్షి స్వరూపమైనటువంటి ఆత్మవు, నీకు చావు లేదు, పుట్టుక లేదు, నువ్వు నిత్యునివి, నువ్వు అనిత్యునివి కాదు అన్న విషయంగా తన స్వరూపం తన స్వధర్మమేమో అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే తన స్వధర్మాన్ని అవగాహన తెచ్చుకోలేక అవకాశం లేదు. తను క్షత్రియుడు, క్షత్రియుని స్వభావతఃనే
శిష్టరచన దుష్ట శిక్షణ చేయాల్సిన కర్తవ్యం, ఆయన కర్తవ్యము దుష్ట శిక్షణ శిష్టరచన. ఖమ్మం జిల్లా వైరాలో శంబాల పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం మరియు ఆత్మ జ్ఞానం మహా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్లు దీప్తి గారు, శ్రీస్వార్ గారు తమ ధ్యాన అనుభవాలను, ధ్యానం వల్ల కలిగిన ప్రయోజనాలను, బాధ్యతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దీప్తి నాదెల్ల, శ్రీస్వార్ హనుమంతరావు, పిఎంసి ట్రస్టీ ఆనంద్ ప్రసాద్, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణారావు, రమేష్, నాగేశ్వరరావు, ప్రసాద్, శ్యామ్, సుందర్ మరియు 2 జిల్లాల నుంచి 100 మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఏంటి అని చూస్తే ఒక అజానుభావుడు, మహానుభావుడు తెల్లని ఒక సింగిల్ వస్త్రం చుట్టి భుజం మీద వేసుకొని ఉన్నారు. ఒక చేతిలో, ఈ చేతిలో మాల ఉంది, ఈ చేతిలో కమండలో ఉంది. పద వెళ్దాము అన్నారు. ఎక్కడికి అంటే సిద్ధాశ్రమము అన్నారు. అప్పుడు నాకు సిద్ధాశ్రమము, పరమగురు మండలి, శంబాల ఒకటే అని నాకు అప్పుడు తెలియదు. సిద్ధాశ్రమం వెళ్దాంరా అంటే వెళ్ళిపోయాను ఆయన గారి దగ్గరికి. వెళ్ళిపోవడం, ఆ 3 రోజులు నన్ను అక్కడ ఉంచడం, 3 రోజులు నువ్వు అక్కడ ఉంటావు చెప్పి రమ్మన్నారు. అంటే నేను ఈయన గారికి చెప్పాను, రాముకి నేను 3 డేస్ అక్కడ ఉంటాను, ఇక్కడ మీ చుట్టూ తిరుగుతుంటా, కానీ నేను ఇక్కడ ఉండను, మేనేజ్ చేయండి 3 రోజులు అనేసి. అప్పుడు ఆ 3 డేస్ నన్ను అక్కడికి తీసుకెళ్ళి నాకు మొత్తం చూపించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అదొక పుట్టిల్లు, ఇక ఎప్పటికప్పుడు తీసుకెళ్ళడం, అక్కడ ట్రైనింగ్ చేయడం. అది ఆ సిద్ధాశ్రమం అనేది శంబాల వెళ్ళడం అనేది నాకు వైరా రావడం ఎంత ఇదో అక్కడికి వెళ్ళడం కూడా అంతే. సో అప్పటి నుంచి ఆ శంబాల స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని వింగ్స్లో పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు మనందరినీ కూడా భూమి మీదకి తీసుకొచ్చారు. దీంట్లో మన కళ్యాణం ఉంది, లోక కళ్యాణం ఉంది. మనం అన్ని బుక్స్ చదవడం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. కంపల్సరీగా బుక్స్ అందరూ చదవాలి. ఓకే, నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు ఇవన్నీ చదువుతున్నప్పుడు, ఎస్పెషల్లీ నక్షత్ర లోకాలు ఆ బుక్ చదువుతున్నప్పుడే జగ్గైపేటలో 2018 అప్పటి వరకు ఒక రకంగా జరిగింది జర్నీ అంతా కూడా. సో నక్షత్ర లోకాలు బుక్ చదువుతున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నానో తెలియదు. బుక్ ఎదురుకు వస్తే ఈ ధారాళం కట్టేది, ట్యాప్ ఓపెన్ అట్లు కారిపోయేది. సగం బుక్ చదివాకనే జగ్గైపేట సార్ వస్తున్నారని తెలిసింది, వెళ్ళాను. ఇంకప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి అర్థమైంది, సీక్రెట్లు అన్నీ అర్థమైపోయాయి, నువ్వెందుకు వచ్చావు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు. అలానే మనందరం కూడా ఒక పర్పస్ కోసం వచ్చాము. ఆ పర్పస్ని పూర్తి చేసుకోవడం కోసం భూమి మీద జన్మలు తీసుకున్నాం. నొప్పించక తానొక తప్పించుకు తిరుగువాడే ధన్యం సుమతి కదా. 9 శతకాలు వేమని చెప్తారు. నొప్పించక తానొక తప్పించుకు తిరుగువాడే ధన్యం సుమతి. కానీ మనం అది కాదు. నొప్పించక తానొక తప్పించుకు తిరుగునే వాళ్ళం కాదు మనం. నొప్పించక తానొక ఒప్పించుకు తిరుగువాడే పెరిపోయి మాట్లాడారు. ఒప్పించుకు తిరుగువాడు, ఒప్పించుకొని తిరగాలి మనం. ఎవరు అంటారు, మీ ఆయన ఎవరు అంటారు, నువ్వు ధ్యానానికి వెళ్ళడానికి వీల్లేదు. ఆవిడేం చేస్తారు, కూర్చొని ధ్యానం చేస్తుంది. వాళ్ళ ఆయన వచ్చి ధ్యానానికి పోవాలి, ధ్యానం చేయడానికి లేదంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కూర్చొని ధ్యానం చేస్తారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వచ్చి ధ్యానానికి పో అని చెప్పేసి వాళ్ళంతా సహకరిస్తూ అన్ని పనులు వాళ్ళే చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నొప్పించక తానవ్వక ఒప్పించి తిరుగువాడే పిరమిడ్ మాస్టర్. అన్నమయ్య జిల్లా కొటాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో పిరమిడ్ జేతవనం ఫౌండర్ సుధాకర్ గారి ఆత్మోత్సవం జూలై 8, 9, 10వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జూలై 8న ఉదయం 10 గంటల నుంచి సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ భీమినేని వంశీ అమరత్వం అనే అంశంపై సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో శ్రీలంకలోని రామాయణ గాథల పవిత్ర క్షేత్రాలను దర్శించే అద్భుతమైన 8 రోజుల ఆధ్యాత్మిక యాత్ర సెప్టెంబర్ 6 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి కొలంబోకి విమానం ద్వారా ప్రయాణం కొనసాగనుంది. ఈ సాహస యాత్రలో 3 స్టార్ హోటల్ వసతి, రుచికరమైన శుద్ధ శాకాహార భోజనం, ఎయిర్ కండిషనర్ లగ్జరీ వాహనాల్లో ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజ్ మహంతి. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబడును. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీతము, నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికింది పిఎంసి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.